హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరూ ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. అందరు క్యారెక్టర్స్ ని మాక్సిమం ఇరికించే తమ్నైల్లో అందరి పేర్లు చెప్పుకుంటూ కూలీ రివ్యూ అని చెప్పడం కన్నా సింపుల్ గా భయ్య రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా వినండి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. పాయింట్స్ విని మీరు రివ్యూలోకి వెళ్ళండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఫస్ట్ నేను మూవీ చూసే ముందు నా ఒపీనియన్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి మూవీకి వెళ్లే ముందు అన్నది మీకు ఒకసారి చెప్తా. అవును, లోకేష్ కనకరాజ్ మూవీ చాలా మంది బిగ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ ఎల్సీయూ భయ్యా, ఇట్స్ జస్ట్ స్టాండ్ అలోన్ మూవీ. నాకు అది తెలుసు ముందే, ఇది జస్ట్ స్టాండ్ అలోన్ మూవీ అన్న మైండ్ సెట్ తోనే నేను ఉన్నాను. అండ్ ఆఫ్టర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ఒకటే, ఇట్స్ జస్ట్ రివెంజ్ డ్రామా. లోకి పెద్దగా ఏం కుక్ చేయట్లేదు, జస్ట్ ఒక రివెంజ్ డ్రామాని చూపించబోతున్నాడు. హీరో యొక్క ఫ్రెండ్ చచ్చిపోతే హీరో దాన్ని ఎలా చూస్తాడు, ఏ యాంగిల్ లో చూస్తాడు, చనిపోయిన ఫ్రెండ్ ఎవరు చంపారో ఎలా తెలుసుకుంటాడు, ఇలా ఒక కుకింగ్ అయితే చేస్తున్నాడు లోకేష్ అని అయితే నాకు అర్థమైంది. సో అదే ఎక్స్పెక్టేషన్స్ తో, అంటే రివెంజ్ స్టోరీ మైండ్ లో పెట్టుకుని వితౌట్ ఎల్సీయూ కనెక్షన్స్ నేనైతే మూవీకి వెళ్ళడం జరిగింది. నాకు ఒకటే భయ్య మైండ్ లో, ఎవరెవరినైతే బిగ్ యాక్టర్స్ ని తీసుకున్నారో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ రోల్స్ ఇచ్చుకుంటూ మంచి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ స్క్రీన్ ప్లే జస్ట్ అలా రన్ చేసుకుంటూ నన్ను సాటిస్ఫై చేస్తే చాలు అన్న మైండ్ సెట్ తో వెళ్ళాను భయ్య నేను మూవీకి. లిటరల్లీ చెప్తున్నా, ఇదే మైండ్ సెట్ తో కనుక మీరు వెళ్తే నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో మీరు అదే ఫీల్ అవుతారు. ప్యూర్ మ్యాడ్నెస్ భయ్య. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. బట్ మీకు చెప్తున్నా ఒకటి, మీరు గనక రజనీకాంత్, నాగార్జున గారు, షౌబిన్, ఆమీర్ ఖాన్ అందరినీ పెట్టుకుని ఒక స్టోరీ డ్రివెన్ మూవీ, అది కూడా లోకేష్ కనకరాజ్ దగ్గర నుంచి స్టోరీ డ్రివెన్ మూవీ చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎవరి మాట వినొద్దు. అంటే నీ మాట ఎందుకు వినాలి భయ్య అంటారేమో, నా మైండ్ సెట్ చెప్పాను కదా, అదే మైండ్ సెట్ తో ఉంటే మాత్రం నా మాట వినండి, వెళ్ళండి. మ్యాడ్నెస్ పక్క చాలా బాగా నచ్చుతుంది మీకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ భయ్య ఐ నో రివెంజ్ స్టోరీ అని చెప్పేసి, బట్ లోకి కుక్ చేసాడు భయ్య ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. భలే ఉంటుంది ఆ రైటింగ్స్ అయితే. స్క్రీన్ ప్లే అయితే ప్యాక్ ఆడేసుకున్నాడు. లిటరల్లీ చెప్తున్నా, మీరు గెస్ కూడా చేయరు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కి మించి కొన్ని ట్విస్ట్లు అయితే వస్తాయన్నమాట. గెస్ కూడా చేయరు. చాలా బాగా వర్కౌట్ అయితే ఆ ట్విస్ట్లు అన్నవి. అంటే ఫుల్ స్టోరీ డ్రైవర్ నడుస్తుంది మీకు. తలైవర్ ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ఎలివేషన్లు ఇచ్చేసి మ్యూజిక్ అడవర్ట్ చేసేసినట్టు అయితే ఏముండదు. స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చింది నాకు. స్టార్ట్ టు ఎండ్ ఫస్ట్ హాఫ్ నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను ఓన్లీ ఎలివేషన్స్ కోసం వెళ్ళలేదు భయ్య. ఎలివేషన్లే కావాలి, తలైవర్ని ఓన్లీ ఎలివేషన్ లో చూద్దాం అనుకుంటే నేను జైలర్ మళ్ళీ యూట్యూబ్ లో చూసుకుంటాను, నాకు అది సరిపోద్ది. బట్ ఎలివేషన్స్ ఆల్రెడీ నెల్సన్ చూపించాడు. ఈసారి లోకి మాత్రం ఫుల్ స్టోరీ డ్రివెన్ స్టాండ్ అలోన్ ఫిల్మ్. తలైవర్కి ఎలా ఉంటుందో మీరు ఇందులో చూస్తారు. నాకైతే అది బాగా వర్కౌట్ అయింది. లోకి రైటింగ్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా నాకైతే పేరు పెట్టడానికి లేదు, చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే మూవీకి ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే ఇద్దరు క్రెడిట్స్ ఇచ్చేస్తాను భయ్య నేను. రజనీకాంత్ గారు అండ్ నాగార్జున గారు యాజ్ అ సైమన్ క్యారెక్టర్ అండ్ షౌబిన్ క్యారెక్టర్ తోపంతే ముగ్గురు ప్యాక్ ఆడేశారు భయ్య. మామూలుగా లేదు ఆ క్యారెక్టర్స్ అయితే. మీకు లిటరలీ షౌబిన్ క్యారెక్టర్ కానీ, రజనీకాంత్ క్యారెక్టర్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఇంకా సైమన్ క్యారెక్టర్ కానీ, ఆ డెవలప్మెంట్ చాలా బాగా రాసుకున్నారు రైటింగ్స్ పరంగా. అంటే వాళ్ళకి వచ్చే ట్విస్ట్లు కానీ, ఆ స్టోరీ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, వీళ్ళ చుట్టూరే నడుస్తుంటది మూవీ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మీరు అడ్డమైన థియరీస్ అన్ని పట్టుకుని వెళ్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. ట్రైలర్ లో చూసిన కుర్చీస్, ఆన్లైన్ థియరీస్ అన్ని పక్కన పెట్టండి భయ్య. ఒక జస్ట్ రివెంజ్ డ్రామా చూస్తున్నాం అనే ఫీల్ తోనే వెళ్ళండి. మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, సాటిస్ఫై కూడా అవుతారు. మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళి అక్కడ కూర్చుంటే మీరు సాటిస్ఫై అవ్వరు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ అయితే అనిరుద్ధ్ భయ్య. ఒక్కొక్క ఎలివేషన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కొన్ని చోట్ల రిపీట్ అయినప్పటికీ కూడా విజిల్స్ అయితే గ్యారంటీ. విజిల్ వర్తి మూమెంట్స్ అయితే చాలానే పెట్టుకున్నారు. అండ్ ప్రతి ఒక్క ఎంట్రీకి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఒక మ్యాన్షన్ లో జరిగే ఫైట్ అయితే అదిరిపోద్ది. అండ్ తల వరకు వచ్చే సాంగ్స్ అయితే వేరే లెవెల్ భయ్య. స్టార్టింగ్ సాంగ్ తోనే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. బీజిఎం వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు, సాంగ్స్ పరంగా కూడా అదిరిపోయింది. ఎక్కడ నేను డౌట్ పడుతున్నా అన్నమాట, అమెరికాన్ గాని వేస్ట్ చేస్తారేమో అని చెప్పేసి. అండ్ ఉపేంద్ర గారిని కూడా బట్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. లోకి అయితే ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నాడు. ఎటువంటి సీక్వల్ కన్ఫర్మేషన్స్ లేకుండా నీట్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. సీక్వల్ తీయకపోతే బెస్ట్. నాకైతే ఎండింగ్ అయితే బాగానే వర్కౌట్ అయింది. మంచిగా సాటిస్ఫాక్షన్ తో అయితే బయటకు వచ్చాను నేను. స్టార్ట్ టు ఎండ్ అయితే స్టోరీ డ్రివెన్ పరంగా మీరు చూద్దాం అనుకుంటే రజనీకాంత్ గారిని, ఎలివేషన్ లేవని చెప్పట్లా, ఉన్నాయి. ఎక్కడెక్కడ పడాలో అక్కడక్కడ ఎలివేషన్స్ పడ్డాయి, ఎంజాయ్ చేస్తారు మీరు. బట్ ఏంటంటే నెగిటివ్స్ అంటే చిన్న నెగిటివ్స్ భయ్య. సింపుల్ గా చెప్తా. ఫస్ట్ హాఫ్ స్టోరీ మంచిగా వెళ్తూ ఉంటుంది. అందులో స్టోరీ నుంచి డైవర్ట్ చేయడానికి మోనికా సాంగ్ అయితే వస్తుంది అనమాట. అమాయకం ఇరికించం అంటారు చూడండి, అలా ఇరికించి దొబ్బారు మోనికా సాంగ్ అని. సంబంధమే లేదు, బట్ సాంగ్ బాగుంటుంది కాబట్టి వైబ్ అయిపోయాం అనుకోండి. బట్ చాలా దారుణంగా అమాయకం ఇరికిస్తారు. అండ్ మీకు రజనీ గారి ఇంటర్వ్యూ త్వరగానే ఉంటుంది, కానీ స్టోరీ డ్రివెన్ కావడంతో ఫస్ట్ హాఫ్ మీకు
ఓకేష్గా వెళ్ళిపోద్ది అలాగా. అంటే స్టోరీ పరంగా వెళ్తుంటుంది వితౌట్ ఎలివేషన్స్ గట. స్టోరీ బేస్డ్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం మీరు కనెక్ట్ అయిపోతారు. ఇన్ కేస్ ఎలివేషన్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు ఫస్ట్ హాఫ్ పరంగా. బట్ నాకైతే బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఒక ట్రైన్ సీక్వెన్స్, షౌబిన్ వర్సెస్ శృతి హాసన్ దే ఒక ట్రైన్ సీక్వెన్స్ అంటే చేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా డిసప్పాయింట్ చేసింది భయ్యా నన్ను అయితే. అనవసరం అనిపించింది. అప్పుడు దాకా రైటింగ్ స్పీక్ లో ఉంటాయి లోకివి, బట్ అక్కడైతే డిసప్పాయింట్ చేశాడు. డ్రాప్ అయిపోద్ది మొత్తం ఆ సీక్వెన్స్ అంతా కూడా. నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ దాని తర్వాత కొన్ని సీన్స్ కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారన్నమాట. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అండ్ అక్కడక్కడ సెకండ్ హాఫ్ కొంచెం ప్రాబ్లం, రైటింగ్స్ పరంగా వీక్ ఉంటుంది. ట్విస్ట్లు కూడా కొంచెం ప్రెడిక్ట్ అయిపోతాయి అనమాట సెకండ్ హాఫ్ లో. బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ట్విస్ట్ల పరంగా బాగానే వర్కౌట్ అవుద్ది. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు భయ్యా. ఎందుకంటే నేను చెప్తున్నా టెక్నికల్ పరంగా లోకేష్ కుమ్మేస్తాడు. ఇందులో కూడా సేమ్ అంతే. ట్విస్ట్లు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా రాసుకున్నారు. నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను భయ్యా. అయినో రెవెంజ్ స్టోరీయే కాబట్టి ట్విస్ట్లు ఏముంటాయన్న సెటప్ తో అయితే వెళ్ళాను. కానీ నేను బాగా కుక్ చేశాడు లోకి అని చెప్పాలి. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. స్టార్ట్ అయినా నాకు బోర్ కొట్టలేదు మూవీ. నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మంచిగా పడాల్సిన చోట ఎలివేషన్లు పడ్డాయి, నేను అవి కూడా ఎంజాయ్ చేశా. సాంగ్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేశాను. ఫైట్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేశా. మీరు జైలర్ చూసుకుంటే రజనీ గారు ఫైట్స్ ఏం పెద్దగా చేయరు. జస్ట్ స్లో మోషన్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎలివేషన్స్. జైలర్ లో తిన్ను స్టోరీ లైన్ ఉంటుంది, పెద్ద స్టోరీ లైన్ కూడా కాదు. బట్ ఇందులో మాత్రం స్టోరీ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ గట్టిగానే డెవలప్ చేసుకున్నారు. ఎలివేషన్స్ మాత్రం లిమిట్ గా ఎక్కడ అవసరం అక్కడే యూజ్ చేసుకున్నారు. అనిరుద్ అయితే చేంజ్ చేశాడు, అందులో డౌటే లేదు. మీకు కనుక జైలర్ నచ్చుంటే ఆబ్వియస్లీ అంతకు మించి నచ్చొద్దు భయ్యా. లేదు మేము ఓన్లీ ఎలివేషన్స్ కోసమే చూస్తున్నాం, మాకు స్టోరీ అవసరం లేదు, స్టోరీ డ్రైవన్ వద్దు, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎలివేషన్ లో ఉండాలంటే మీరు వెళ్ళి జైలర్ చూసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ మీరు కనుక లోకి అండ్ రజనీ స్టోరీ డ్రైవన్ డ్రామా విత్ ఫ్యూ ఎలివేషన్స్ అండ్ సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్స్ విత్ నాగమామ వైలెన్స్ చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా కూలీకి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నా ఒపీనియన్ భయ్యా. మీ అందరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను థియేటర్ నుంచి వచ్చేసరికి నేను చాలా మిక్స్డ్ రివ్యూస్ అయితే చూసా. కొంతమంది అయితే అనవసరంగా లోకి స్టోరీ డ్రైవన్ ఎంచుకున్నాడు, ఓన్లీ ఎలివేషన్లు అయితే సరిపోద్ది కదా అన్నారు. నాకు అలా చూస్తే జాలేసింది భయ్యా. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారా, ఓన్లీ ఎలివేషన్లు అయితే స్టోరీ లేదంటారు, స్టోరీ డ్రైవన్ చేస్తేనేమో ఎలివేషన్ లేదంటున్నారు. నాకైతే మెంటల్ వచ్చింది. బట్ మీరు కనుక ఎంజాయ్ చేద్దాం మంచిగా అనుకుంటే వెళ్ళండి. నా మైండ్ సెట్ తో ఉంటే కనుక, మీరు ఫస్ట్ లో నీ మైండ్ సెట్ చెప్పాను కదా, ఆ టైప్ లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వార్ 2కి 255 షోకి అయితే వెళ్తున్నా. నాకు మధ్యలో టికెట్ దొరకలేదు, నైట్ అయిపోద్ది, ఈవినింగ్ 7 అయిపోద్ది రివ్యూ వచ్చేసరికి. ఈ మధ్యలో మీ సాటిస్ఫాక్షన్ కోసం కానిస్టేబుల్ కనకం సిరీస్ రివ్యూ అయితే పెడతాను. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.